మన జిగ్జాగ్ మిషను దానికి మనము ఎలా కుత్తు రావాలా, ఎట్లా మన చికెన్ ఎట్లా రావాలా, లూజుగా ఎట్లా రావాలా అనే దానికి మొత్తం వీడియో తీసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది జిగ్జాగ్ కుట్టు మిషన్ మెరిట్ కంపెనీది. మనకు ఇండస్ట్రియల్ పర్పస్ ప్లస్ హౌస్ పర్పస్ రెండు ఇట్లీ పనికొస్తుంది. మీకు జిగ్జాగ్, ఫాల్స్లు, మామూలు కుట్టు 3 వస్తుంది. తర్వాత ఏమంటే మీకు ఇండస్ట్రియల్ మోడల్ ఇది, ప్లస్ మోటార్తో కూడా వాడుకోవచ్చు, కాలుతో అయినా వాడుకోవచ్చు, ఫుట్తో అయినా వాడుకోవచ్చు. తర్వాత ఏమంటే మనం జిగ్జాగ్ కుట్టాలంటే దీని నంబర్స్ ఉంటాయి మీకు. ఈ నంబర్స్ వల్ల ఏమంటే ఉపయోగము, జిగ్జాగ్ అనేది వెడల్పుకు సన్న కుట్టు వచ్చేదానికి ఇది వస్తుంది. మిషన్కి వచ్చి మెయిన్ అనమాట. ఇది యంత్రం అంటే జిగ్జాగ్ అంటే ఇది మెయిన్ యంత్రము. దీని తర్వాత మీకు లెంత్ వచ్చేదానికి, కుట్టు దూరం వచ్చేదానికి, దగ్గర వచ్చేదానికి సేమ్ ఇది మన మామూలు మిషన్ మాదిరే వస్తుంది. దీనివల్ల ఏమంటే కుట్టు మనము పెంచగలుగుతాము, తగ్గించుకోగలుగుతాము. అంటే లెంత్ ఉండేది ఇది ఉంటుంది, దీనివల్ల వస్తుంది. లెంత్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, దీనివల్ల వస్తుంది. మన కుట్టు అనేది ఇట్లా విడ్త్ అనేది మనం ఇట్లా నంబర్ పెంచుకుంటే ఎక్కువ వస్తుంది, ఇట్లా విడ్త్ తగ్గించుకుంటే తక్కువ వస్తుంది. అదే మాదిరిగా మనకు ఏమంటే ఇప్పుడు మామూలు కుట్టు ఉంది, మామూలు కుట్టు కుట్టాలంటే 0లో వస్తుంది. 0లో రావాలంటే మనం ఏం చేయాలంటే ఇది నంబర్ ఉంది కదా, 0లో చేయాలి. మనకు ఇక్కడ నంబర్ అనేది 0లో వచ్చేసిందంటే మీకు ఇక్కడ నీడిల్ దగ్గర ఉంది కదా, మిషన్ నార్మల్ కుట్టు వస్తుంది, స్ట్రైట్ కుట్టు వస్తుంది. అంటే మనకు కుట్టు అనేది మామూలు కుట్టు అంటే మన నార్మల్ మిషన్ కుట్టాం కదా, నార్మల్ కుట్టు వస్తుంది. ఇట్లా మీకు ఈ పాదం అనేది ఫాల్ కుట్టు పాదము. ఈ పాదంలో మనకు మామూలు కుట్టు ప్లస్ ఫాల్స్ కుట్టు రెండో వస్తుంది. ఫాల్స్ అనేది నార్మల్గా చీరకు కింద పీస్ అనేది అటాచ్మెంట్ అవుతుంది. దానివల్ల మిషను జిగ్జాగ్ మిషన్లోనే అది వస్తుంది, వేరే దాంట్లో రాదు మీకు. తర్వాత మీకు మామూలు కుట్టు 0లో కుట్టిన తర్వాత మీకు జిగ్జాగ్ కుట్టాలంటే అంటే ఫాల్స్ కుట్టాలంటే మీ క్లాత్ ఉంది కదా, వేరే క్లాత్ తీసుకుంటాను. ఈ క్లాత్ బాగలేదు, క్లాత్ కదా మనకు ఈ క్లాత్ మనము స్టార్టింగ్ చేసేటప్పుడు ఏ కుట్టుకైనా కానీ ఒక కుట్టు దారం పట్టుకొని స్టార్ట్ చేయాలి. దారము అంటే 2 దారాలు పట్టుకోవాలన్నా, 2 దారాలు పట్టుకోవాలి. కింది దారం, పై దారం, అంటే ఈ దారము కింద బాబిన్లో దారం 2 పట్టుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కుట్టు అనేది వెడల్పు అనేది నార్మల్గా అయితే మనకు ఫాల్స్ రన్నింగ్ వచ్చేది 2 కానీ 3 కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ 2 పెట్టినామనుకోండి, కుట్టు ఏమవుతుంది, వెడల్పు అనేది తక్కువ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ వెడల్పు అనేది తక్కువ వస్తుంది. మీకు వెడల్పు అనేది ఎక్కువ కావాలా, కొంచెం బాగుండాలా వెడల్పుగా అంటే 3 పెట్టుకోవచ్చు. ఇక్కడ నంబర్ అనేది ఇక్కడ 3 పెట్టుకోవచ్చు. 3 పెట్టాలంటే మనం ఇక్కడ నంబర్ 3 వచ్చిన తర్వాత ఈ కొంచెం నట్టు బిగిచ్చేసిన తర్వాత ఇది నంబరు, ఇక్కడ నంబర్ ఉంది కదా, ఈ నంబర్ అనేది 3లోనే ఉంటుంది. మనకు అది లాక్ అనమాట. ఇక్కడ లాక్ ఇది టైట్ చేసుకుంటే ఆగిపోతుంది. లేదు మనం 2లోనే వాడుకోవాలనుకుంటే ఈ నట్టు అనేది లూజ్ చేసేసి దీన్ని కొంచెం ఇక్కడ తగ్గించేసిన తర్వాత 2 చేసిన తర్వాత స్క్రూ టైట్ చేయాలి. ఈ స్క్రూ టైట్ చేసిన వల్ల 2 వరకు లాగ్ అవుతుంది. సపోజ్ మనం స్టార్టింగ్ చేస్తాను 2 వరకే పెట్టినాను నేను. ఇక్కడ మీరు కుట్టు చూసుకోండి, ఈ కుట్టు అనేది మీకు విడ్త్ అనమాట. విడ్త్లో ఈ 2 నంబర్లు ఈ కుట్టు వచ్చింది. సపోజ్ మీరు 3 పెట్టిన తర్వాత ఈ కుట్టు వస్తుంది, అంటే కుట్టుకు కొంచెం తేడా వస్తుంది. ఈ కుట్టు విడ్త్ అనేది వెడల్పుగా తక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది. ఆ నంబర్ అనేది డిఫరెంట్ ఉంటుంది, నంబర్లోనే డిఫరెంట్ వస్తుంది. మనం తర్వాత ఈ కుట్టు అనేది లెంత్ కోసం వాడాలంటే ఈ నంబర్ ఉంది కదా, దీన్ని రెగ్యులేటర్ అంటాం. ఈ రెగ్యులేటర్ని ఏం చేయాలంటే కొంచెం పైకి అనాలి. కొంచెం పైకి అనే తర్వాత ఇది ఆటోమేటిక్గా కుట్టు లాంగ్ వస్తుంది. మనకు మిషన్ అనేది కుట్టు ఫాస్ట్ వెళ్ళిపోతుంది. లాంగ్ కుట్టు అనేది కొంచెం వస్తుంది ఎక్కువ. అంటే కొంతమంది లాంగ్ కుట్టు కావాలని కోరుకుంటారు, దాళ్ళకు లాంగ్ కుట్టు వేసుకోవచ్చు. తొందరగా పని అయిపోవాలి, తొందరగా ఫాస్ట్ అయిపోవాలి అంటే. తర్వాత మీకు కొంతమంది ఈ కుట్టు అనేది నచ్చదు, అంటే లాంగ్ కుట్టు వల్ల మీకు నీట్గా ఉండదు. నీట్గా రావాలా, బాగా నీట్గా కనపడాలంటే ఈ రెగ్యులేటర్ అనేది మనం కొంచెం కిందికి వాడుకోవాలి. ఎన్ని నెంబర్లు పెట్టాలన్నా అది నంబర్ అనేది మన ఇష్టం, ఇక్కడ నంబర్ ప్రకారంగా ఉంటుంది. మనం నంబర్ టు నంబర్ తగ్గించిన తర్వాత ఆటోమేటిక్గా కుట్టు తగ్గిపోతుంది. మీకు ఈ నంబర్తో మనకు కుట్టు అనేది మార్పు వస్తుంది.
కిందికి పైకి అనే దానివల్ల మార్పు వస్తుంది. అంటే ఇది పైకి ఉండేదాని వల్ల కుట్టు లెంత్ వస్తుంది, కిందికి ఉండేదాని వల్ల కుట్టు లెంత్ తగ్గుతుంది. సపోజ్ మనకి ఇది మీడియం కుట్టు, ఇది మీడియం, మనం అందేశా ఇది మీడియం కుట్టు జనరల్గా వాడేది. మీకు ఈ కుట్టు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, నీట్గా వస్తుంది. కుట్టు అనేది లెంత్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది నార్మల్ అన్నమాట, నీట్గా ఉంది కుట్టు. దానివల్ల ఏమంటే మనకు నీట్గా వస్తుంది కాబట్టి లైఫ్ కూడా అట్టే ఉంటుంది. కుట్టు అనేది తొందరగా తెగపోదు, లైఫ్ చాలా రోజులు వస్తుంది. తర్వాత ఫ్రెండ్స్, మనకు మామూలు కుట్టు ఇదే పాదంలోనే దీని రెగ్యులేటర్ అంటాం కదా, ఈ రెగ్యులేటర్ను మనం ఏం చేయాలంటే ఇక్కడ లూజ్ చేయాలి. లూజ్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా 0 వచ్చేస్తుంది. 0 వచ్చిందంటే మీకు నార్మల్ కుట్టు వచ్చేస్తుంది. అంటే ఇది ఓన్లీ నార్మల్ కుట్టు మాత్రమే. మన ఏదైనా జాకెట్లు, డ్రెస్సులు అవన్నీ కుట్టేదానికి నార్మల్ కుట్టు వాడతాం కదా, మామూలు కుట్టు మిషన్ లాగా మామూలు కుట్టు మిషన్ లాగా వచ్చేస్తుంది. అంటే మీకు మామూలు కుట్టు మిషన్ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది. జిగ్జాగ్ ప్లస్ మామూలు కుట్టు రెండు ఉండేదాని వల్ల ఏమవుతుందంటే మీకు ఇంట్లో వేరే మిషన్ అవసరం లేదు, ఈ మిషన్తోనే 2 కుట్లు వచ్చేస్తుంది. దానివల్ల మీకు డబ్బు ఆదా అవుతుంది, పని కూడా నీట్గా అవుతుంది. పని వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. బస్సెట్టి సురేష్, బస్సెట్టి సురేష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. అంతే అయిపోయిందా? అయిపోయిందా?